సిఫిలిస్ యొక్క లక్షణాలు, ఇంట్రొడక్షన్ మొదలైన వాటి గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఈ సిఫిలిస్ అసలు ఎలా స్ప్రెడ్ అవుద్ది అనే దాని గురించి ఈ వీడియోలో చూసేద్దాము. ఈ సిఫిలిస్ అనేది మెయిన్గా సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట, లేకుంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఎస్టీఐ లేదా ఎస్టీడీ అని అంటారు. దీన్నే వెనరల్ డిసీజెస్ అని కూడా అంటారు. ఈ సిఫిలిస్ ఓరల్ సెక్స్ అంటే అలా కానీ లేదా ఇలా కానీ లేదా అలా కానీ లేదా ఇలా కానీ ఎలా కానీ మీరు సెక్స్ అయితే చేసుకున్నట్లయితే మీకైతే సిఫిలిస్ సోకే అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా కురుపుని గమనించినట్లయితే మీ నోటిలో లేదా మీ మలద్వారంలో లేదా మీ యోనిలో లేదా లేకపోతే మీ గ్లాన్స్ పెనిస్ మీ మర్మాంగం పైన కానీ గమనించినట్లయితే వెంటనే మీరు ఈ సిఫిలిస్ యొక్క పరీక్ష తప్పకుండా చేసుకోండి. అంటే మీకు ఎలాంటి నొప్పి ఉండదు, ఇరిటేషన్ ఉండదు. సో అదేముందిలే తగ్గిపోద్ది మామూలు మట్టి వల్ల అలా ఇలా అనుకున్నారంటే అదైతే చాలా విపరీతమైన చర్యలకైతే దారితీస్తుంది. ఇంకా ఈ సిఫిలిస్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఒకవేళ తల్లికి సిఫిలిస్ ఉందనుకోండి, అది బిడ్డకి సోకే అవకాశం చాలా వరకు ఉంటుంది. 99.99% అయితే స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి అది సోకకుండా ఉండాలంటే మీ ప్రెగ్నెన్సీ త్రైమాసికంలో అయితే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ల్యాబ్ టెస్టులు ఖచ్చితంగా చేసుకోండి. మీకు ఒకవేళ ఉంటే అది బిడ్డకి రాకుండా మీరు ఆపగలరు. ఇంకా సిఫిలిస్ అనేది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే రక్త మార్పిడి వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటుంది. ఇది చాలా అరుదుగా పరీక్షించని రక్తం అంటే స్క్రీనింగ్ చేయని బ్లడ్ ఉంటుంది కదా, దాని ద్వారా అయితే స్ప్రెడ్ అవుతుంది. ఈ వీడియోలో మనం సిఫిలిస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో సిఫిలిస్ యొక్క ట్రీట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, బాయ్.